1950లో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. 50లో భారత రాజ్యాంగం అమలులోకి వస్తే 85 సంఘటన జరిగింది. అంటే 35 సంవత్సరాల తర్వాత రాజ్యాంగం ఏం చెప్తున్నది? అంటరానితనం అమానుషం, దాన్ని పాటించుట నేరము అని చెప్తుంది రాజ్యాంగం. అంబేద్కర్ ఆనాడే రాజ్యాంగంలో రాశాడు, ఈ దేశంలో దళితులకి ప్రధానంగా ఊరిలోకి వచ్చే హక్కు లేదు, స్వేచ్ఛ లేదు, చెరువులో నీళ్లు తాగే అవకాశం లేదు, బావుల్లో నీళ్లు తాగే అవకాశం లేదు. ఇది మనుధర్మం పాటించారు, అగ్రకుల మనుధర్మం. దీన్ని అమలు చేసింది గనక ఇప్పుడు నేను రాజ్యాంగంలో రాస్తున్నాను, భారతదేశ రాజ్యాంగంలో భారతదేశంలో పుట్టిన మనిషి ఎవరైనా సరే ప్రధానంగా ఊరిలోకి రావచ్చు, గుడిలోకి వెళ్ళొచ్చు, ఏ గుడిలోకైనా వెళ్ళొచ్చు, ఏ చెరువులోకైనా వెళ్ళొచ్చు, ఏ బావిలోనైనా నీళ్లు తాగొచ్చు. ఎవరైనా తాగకూడదు అంటే, గుడిలోకి రాకూడదు అంటే, బడిలోకి రాకూడదు అంటే చట్టం ప్రకారం వాళ్ళని శిక్షించాలి అని ఆర్టికల్ 17 అంబేద్కర్ రాజ్యాంగంలో రాశాడు. మరి రాజ్యాంగంలో రాశాడు కానీ దాన్ని అమలు చేసేవాడు ఎవడు అనే ప్రశ్న వచ్చింది.